1955లో వచ్చిన విజయవారి మిస్సమ్మ మధురమైన పాటల పందిరి. ఇందులో కథానాయకుడికి పాట పాడించేటువంటి గాయకుడి విషయంలో ఒక ప్రయోగం చేశారు. అప్పటికే రామారావు గారికి ఘంటసాల మాస్టర్ గారు విస్తృతంగా పాటలు పాడుతున్న రోజులు. అయితే ఈ సినిమాలో ఏఎం రాజా గారితో పాట పాడించారు. సందర్భము, సంగీతము, సాహిత్యము మంచివైతే సత్ఫలితాలను ఇస్తాయి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ పాటే. పింగళి వారి సాహిత్యం, సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం. మరి ఆ పాట పాడడానికి వేదిక మీదకి ఇప్పుడు ఆహ్వానించేస్తున్నాము కారుణ్యం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అలిగి తొలగి నిలిచినచో, అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే. చొరవ చేసి రమ్మనుచో, చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. విసిగి నసిగి కసిరినచో, విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలే. తరచి తరచి ఊసడిగిన, తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. కారు నేను ఒక విషయం అడగాలి. అడగండి. ఆడవారి మాటలకు అర్థాలు ఎందుకు వేరు? అదంతేనండి. మీకు ఎలా తెలుసు? మీకు పెళ్ళైందా? ఓహో, పోనీ మీరు లవ్ లో ఉన్నారా? లవ్లు చాలా సార్లు ఉన్నాను. లేకపోతే మీరు ఎలా అర్థం నేను చేసుకుంటారు నిత్య లవ్లో ఆడవాళ్ళని? ఉంటాను, అది మీకు తెలుసు కదా. దెన్ హౌ డు యు అండర్స్టాండ్ ఆడవాళ్ళు? అదే లవ్లో ఉంటాను కాబట్టి. మా మాటలకు అర్థాలు ఎలా వేరుగా ఉంటాయి? ఇప్పుడు చెప్పాను కదండి, పాట అంతా ఎస్సే రాశాను కదా. ఓకే, అప్పుడు అంటున్నారు ఇప్పుడు అంటున్నారు ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లే అని. ఎప్పటికీ అదేమిటో మాకు ఎప్పటికీ అర్థం కావడం లేదు. మీరు మాకు అర్థం అవ్వట్లేదు, అదే బాధ, మా బాధ అదే. ఓకే, థ్యాంక్ యూ కారుణ్య, దట్ వాస్ లవ్లీ. థ్యాంక్ యూ.